అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో కావాలని ఒక రాజకీయ పరంగా ఎదుర్కోలేక ఈ రకంగా అక్రమ కేసులు పెట్టి వేధిద్దాం అనుకున్నటువంటి ప్రభుత్వానికి ప్రస్తుతానికైతే చుక్కెదురైందని చెప్పొచ్చు. 10 రోజుల పాటు అంటే ఈ నెల 30 వరకు కేటీఆర్ను అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో నిజానికి అసలు ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది, నిజంగా ఎటువంటి అవినీతి జరిగినప్పుడు అసలు ఏసీబీ విచారణ ఎందుకు, ఏసీబీ ఎంక్వైరీ దేనికోసం, కేసు దేనికోసం? నిన్న ఈ సమయానికి చాలా సుదీర్ఘంగా కేటీఆర్ చెప్పారు. ఎంత పారదర్శకంగా ఫార్ములా ఈ రేస్ వ్యవహారం జరిగింది, అన్నీ కూడా నాకు తెలిసే జరిగాయి, నా ఆర్డర్స్ పరంగానే జరిగినాయని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు. సో అంతా జరిగిందని చెప్పిన తర్వాత అసలు అవినీతి ఎక్కడ ఉంది, దీంట్లో నేరుగా కేటీఆర్ వ్యక్తిగతంగా ఎక్కడ లబ్ధి కూడా పొందినటువంటి దాంట్లో అవినీతి ఎక్కడ జరిగింది, అవినీతికి ఆస్కారం లేని కేసులో ఎందుకు ఏసీబీ కేసు అంటూ ఆయన ప్రశ్నించారు. సో అదే విషయంలో హైకోర్టు నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ఊరట లభించింది. ఈ నెల 30వ తారీఖు దాకా ఆయన్ని అరెస్ట్ చేయదంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, ఇన్ఛార్జ్ లీగల్ సెల్ సోమ భరత్ కుమార్ గారు మనతో ఉన్నారు. నమస్తే భరత్ గారు. భరత్ గారు, హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏం చెప్తున్నాయి? ముఖ్యంగా మొట్టమొదట కోర్టుకి ధన్యవాదాలు. ఎందుకు అని అంటే ఈ దుర్మార్గమైన దాడి ఏదైతే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకత్వం మీద, కార్యకర్తల మీద ఈ గత సంవత్సరంగా జరుగుతుందో, కోర్టు ఈ అన్యాయమైన ప్రభుత్వ పనితీరుకి వ్యతిరేకంగా ప్రతిసారి కూడా న్యాయం పక్కన, ప్రజల పక్కన కోర్టు తమ తీర్పుల ద్వారా, ఇంటరిమ్ ఆర్డర్స్ ద్వారా ప్రజల్ని కాపాడుతున్న పద్ధతి ఏదైతే ఉన్నదో, రాజ్యాంగ వ్యవస్థలకి ముఖ్యంగా కోర్టుకి ధన్యవాదాలు. పూర్తిగా ఒక ట్రంప్టప్ కేసు అంటే కావాల్సుకొని తయారు చేసి కేవలం హరాస్ చేయడం కోసము ఈ కేసు వేసినారు. ఏ రకమైన సాక్ష్యాధారాలు లేకుండా. అవినీతి అనేది ఒకవేళ నిజంగానే అవినీతి కనుక జరిగితే ప్రభుత్వానికి కానీ, ఏసీబీ సంస్థకు కానీ ఎవరు ఏ రకమైన అడ్డం లేరు. ఎవరు డబ్బులు ఇచ్చినారు, ఎవరు డబ్బులు తీసుకున్నారు, ఎవరు లంచం ఇచ్చినారు, ఎవరు లంచం తీసుకున్నారు అనేది చాలా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇంత విచిత్రమైన ఎఫ్ఐఆర్ నాకు తెలిసి ఏసీబీ చరిత్రలో ఎప్పుడు కూడా ఉండుండదు. అసలు ఒకవేళ నిజంగానే ఇందులో అవినీతి జరిగితే లంచం ఇచ్చిన వాళ్ళు ఎవరు? లంచం ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఎఫ్ఐఆర్ ప్రకారం లంచం ఇచ్చిన వాళ్ళని మరి దాంట్లో అక్యూజ్డ్ చేయాలి కదా. 2 ఆఫీసర్లు, ఒక మాజీ మంత్రి కేటీఆర్ గారిని ఎఫ్ఐఆర్లో నేరస్తులుగా అక్యూజ్డ్గా చేర్చారు. మొత్తం 8-10 పేజీల ఎఫ్ఐఆర్లో ఎక్కడ కూడా ఇదమిద్దంగా పలానా వాళ్ళు లంచం ఇచ్చినారు, పలానా వాళ్ళు తీసుకున్నారు అనేది. మరి లంచం ఇవ్వడము చెప్పనప్పుడు, తీసుకున్నది ఎవరో స్పష్టంగా చెప్పనప్పుడు అసలు ఏసీబీ కేసు ఎట్లా? తర్వాత వాళ్ళు ఇచ్చిన ఫ్యాక్ట్సే చాలా క్లియర్గా ఉన్నాయి. చాలా పారదర్శకంగా అగ్రిమెంట్ల గురించి మాట్లాడి, అంటే వ్యక్తిగతంగా లబ్ధి పొందితే అవినీతి అవుతుంది, అంతే కదా? అది కాదు అసలు ఇందులో లంచము అనేది ఆ ప్రశ్నే ఉత్పన్నం అవ్వదు. అట్లాంటి ఒక కేసు ఒకటి పెట్టి కేవలము ఏసీబీ అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రొవిజన్స్ పెట్టడం తప్ప దాన్ని సబ్స్టాన్షియేట్ చేసేదానికి ఒక్క అక్షరం కూడా ఇందులో ఈ మొత్తం ఎఫ్ఐఆర్లో ఎక్కడ కూడా లేదు. ఒక అక్షరం కూడా. అసలు ఈ ఎఫ్ఐఆర్ నిలవదు. అందుకోసమే ఆ గ్రౌండే మెయిన్ గ్రౌండ్. అసలు ఎందుకు అనంటే ఇది ఒక రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి ఒక ప్రోగ్రామ్ని తీసుకొని వస్తే ఆ ప్రోగ్రాం వల్ల రాష్ట్రానికి ఇతోధికంగా లాభం జరిగింది, పెట్టుబడులు వచ్చాయి. తర్వాత డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఒక 700-800 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఆ ఆదాయము దాదాపుగా 10 అంతుల పైన ఖర్చు ఏదైతుందో దానికి 10 రెట్లు వచ్చింది ఆదాయం. తర్వాత ఇంకొక చాలా విచిత్రమైన విషయం, ఇదే ప్రభుత్వం, ఇవాళ ఉన్న ప్రభుత్వము ఎలక్ట్రానిక్ అంటే బ్యాటరీ కార్ల మీద, బ్యాటరీతో నడిచిన వాహనాల మీద పూర్తిగా లైఫ్ ట్యాక్స్ని ఎత్తేసింది. ఎందుకు ఎత్తేసింది? ఎందుకనంటే ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో, కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ బ్యాటరీ కార్లకు కానివ్వండి, బ్యాటరీతో నడిచే వాహనాలన్నిటికి కూడా ప్రోత్సాహకాలని, తర్వాత అది అభివృద్ధి చెందింది కాబట్టినే ఇంకా అభివృద్ధి చెందే దానికోసం మీరే ఇచ్చినారు.
ఇది ఒక అంటే once ఇక్కడ డైరెక్ట్ ఫాల్ అవుట్ ఇది. అంటే వన్స్ ఇక్కడ రేసు మళ్ళీ జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది మరింతగా పెరుగుతుంది. తద్వారా తర్వాత మీరు అన్నట్టుగా ఎలక్ట్రానిక్ వెహికల్స్కి ఇక్కడ ఒక పెద్ద అదొక క్యాపిటల్గా ఎదిగే అవకాశం ఉంటుంది ఇక్కడ. కరెక్టే, అదొక క్యాపిటల్గా. ఇవాళ కేటీఆర్ గారు ఒక పత్రాన్ని రిలీజ్ చేసినారు. ఏది ఈ కార్లకు సంబంధించి ఇది ఇప్పుడు ఈ రేస్ ఏదైతే పెట్టినారో దీనికి సంబంధించి దాని మీద అపోహల్ని తీర్చేదానికోసం, ప్రజలకి సమగ్రమైన సమాచారం ఇచ్చేదానికోసం ఒక పత్రాన్ని రిలీజ్ చేసినారు. ఆ పత్రం చూస్తే స్పష్టంగా తెలుస్తుంది, ఎవరికైనా తెలుస్తుంది అందులో ఏమి అవినీతి ఉన్నదండి. ప్రతిదీ పారదర్శకంగా చేసినారు, ప్రతిదీ అగ్రిమెంట్ల ద్వారా చేసినారు, ప్రతిదీ చర్చల ద్వారా చేసినారు, ఓపెన్గా చేసినారు. తర్వాత చాలా విచిత్రమైన మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక ఆన్గోయింగ్ ప్రాజెక్ట్కి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ అవసరం లేదండి. ఈవెన్ దీంట్లో కూడా ఏది ఆ పీరియడ్ ఏదైతే ఉంటుందో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్కి పర్మిషన్ అవసరం లేదు. ఇది ఎప్పుడో ఇనిషియేట్ చేసిన ప్రోగ్రామ్ ఇది. దానికి ఎన్నికల నియమావళితో సంబంధమే లేదు. ఒకవేళ కనుక ఉంటే ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకునేది కదా, సోమోటో తీసుకుంటుంది కదా. ఎలక్షన్ కమిషన్ అభ్యంతరం పెట్టలేదు. తర్వాత ఇవాళ ఏడాది తర్వాత నువ్వు ఎలక్షన్ కమిషన్ వైలేట్ చేస్తున్నారు అని అంటే కనీసం మీరు కంప్లైంట్ వేసినారా? పార్టీ అన్న కంప్లైంట్ వేసిందా? కాంగ్రెస్ పార్టీ అన్న కంప్లైంట్ వేసిందా? రేవంత్ రెడ్డి అని వేసిందా పోనీ ఒక కంప్లైంట్? అవన్నీ ఏం లేవు. విషయం ఏంటంటే వెంటాడి వేటాడి చికాకు పరిచి ఇబ్బంది పెట్టాలి, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతోని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే కుట్రలో భాగంగా ఇది కేసు. అంటే ఏదైనా వ్యవహారంలో అవినీతి అంటే నేరుగా తను కానీ తన కుటుంబ సభ్యులు కానీ తన ఎవరైనా దగ్గర వాళ్ళు లబ్ధి పొందితే అవినీతి జరిగినట్టుగా చెప్తారు. నిజంగా నిన్న కేటీఆర్ గారు చాలా సవివరంగా ఇచ్చారు, అవన్నీ కూడా మీడియాకి ఇచ్చారు. ఏ డేట్స్ ఎట్లా మేము ఇచ్చామనేది చాలా క్లియర్గా. ఈ ఎఫ్ఐఆర్ 10 పేజీలు, ఈ ఎఫ్ఐఆర్ 10 పేజీలు, పేజ్ నెంబర్ కూడా చూడండి. 10 పేజీల ఎఫ్ఐఆర్లో ఎవరు డబ్బులు ఇచ్చినారు, లంచం ఎవరిచ్చినారు, ఎవరు తీసుకున్నారు చెప్పాలి కదా. ఒక్క అక్షరం లేదు దాంట్లో, ఒక అక్షరం కూడా లేదు. ఒక అక్షరం కూడా మీరు మెన్షన్ చేయలేదని అంటే మీ దగ్గర ఏ రకమైన ఆధారాలు లేవు అనేది అర్థం. తర్వాత ఇవాళ అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరఫున చెప్తారు ఎఫ్ఐఆర్ స్టేజ్లో చెప్పేదానికి లేదనండి. ఎఫ్ఐఆర్ స్టేజ్ కాదు ఇది, ఎఫ్ఐఆర్ స్టేజ్ కాదు. మీరు గవర్నర్ దగ్గర అప్లికేషన్ పెట్టినారు. గవర్నర్ దగ్గర ఏమని అప్లికేషన్ ఫర్ శాంక్షన్ ఆఫ్ ప్రాసిక్యూషన్, దాంట్లో కూడా మీరేం చెప్పలేదు. తర్వాత గవర్నర్ ఇచ్చిన ఆర్డర్లో కూడా శాంక్షన్కి అసలు ఎట్లా శాంక్షన్ ఇస్తారండి గవర్నర్? ఇది గవర్నరు ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఏజెంట్. ఈ కేంద్ర ప్రభుత్వ ఏజెంట్ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో ముక్కయ్యి రాజకీయ ప్రయోజనాలు, అటు బీజేపీ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాలు వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసము లేని కేసు ఉన్నట్టుగా వాళ్ళు దాన్ని భావిస్తున్నారు. పేపర్లలో మాత్రం ఎక్కడ చెప్పలేకపోతున్నారు. గవర్నర్కి పూర్తిగా సబ్జెక్టు వీళ్ళు ఏం చెప్పారో ఒక తప్పుదేవో పట్టించే విధంగా చెప్పారో అని నా కేటీఆర్ దానిపై రియాక్ట్ అయ్యారు. గవర్నర్ అనుమతి ఇవ్వడానికి కూడా నేనేమంటున్నానంటే గవర్నర్కి ఇండిపెండెంట్గా ఒక వ్యవస్థ ఉంటుంది, లీగల్ అడ్వైజర్స్ ఉంటారు. ఈ కెన్ కాల్ ఫర్ ఒపీనియన్ ఆఫ్ ది అడ్వకేట్ జనరల్. తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా గవర్నర్ గారికి బాధ్యత ఉంటుంది. ఇందులో ఎవరైతే బాధితులు కాబోతున్నారో, అక్యూజ్డ్ కాబోతున్నారో వాళ్ళకి కూడా నోటీస్ ఇవ్వాలా. నోటీస్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాతనే శాంక్షన్ అనేది ఇవ్వాలా. చట్టం ఉన్నది ఇవాళ బిఎన్ఎస్ చట్టం ప్రకారము, బిఎన్ఎస్ఎస్ ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారం ఏం చేయాలని అంటే ఇవన్నీ ఇవ్వాలా. నోటీస్ ఇవ్వాలి, ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి, విషయం తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న తర్వాతనే శాంక్షన్ ఇవ్వాలా. శాంక్షన్ తప్పు. తర్వాత ఏ రకమైన ఆరోపణలు, ఈవెన్ ఎఫ్ఐఆర్ వాళ్ళు వేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం కూడా ఆరోపణలను సబ్స్టాన్షియేట్ చేయడానికి ఏ రకమైన ఆధారాలు లేవు. కాబట్టి ఇవాళ కోర్టు న్యాయం చేసింది. ఇంటరీమ్ ఆర్డర్ అయినా సరే సో తర్వాత ప్రొసీడింగ్స్ జరిగే అవకాశం ఉంటుంది. భరత్ గారు దీంట్లో కౌంటర్ ఏమని చెప్పింది కదా, గవర్నమెంట్ కౌంటర్ ఏమని అన్నది 30వ తారీఖు నాడు కౌంటర్ ఏమని చెప్పింది. అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పింది.
కోర్టు ప్రైమాఫేషియా సాటిస్ఫై అయింది కాబట్టికనే అన్యాయం జరగకూడదు అనేది, అక్రమ అరెస్టు జరగకూడదు అనేది, అక్రమ అరెస్టును నిరోధించే దానికోసము ఇవాళ ఈ ఇంట్రీమ్ ఆర్డర్ పాస్ అయిందని, న్యాయాన్ని బలపరిచే విధంగా దాన్ని న్యాయానికి మంచి విజయం జరిగే పద్ధతుల్లో ఇవాళ కోర్టు ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చింది కాబట్టి కోర్టుకు ధన్యవాదాలు. రైట్గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 30 వరకు అరెస్టు చేయొద్దు అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిజంగా ఏసీబీ ఎందుకు కేసు నమోదు చేసింది? ఎటువంటి అవినీతి జరగనప్పుడు, అసలు అవినీతికి ఆస్కారమే లేనప్పుడు ఈ యాంటీ కరప్షన్ బ్యూరో ఎందుకు వచ్చింది, ఎందుకు ఇన్వాల్వ్ అయింది, ఎందుకు అనేది కేటీఆర్ గారు చాలా స్ట్రైట్గా ప్రశ్నించారు. నిజంగా ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో చాలా పారదర్శకంగా ఏం జరిగింది, డేట్స్ వైజ్గా ఆయన చాలా బహిరంగంగానే చెప్పారు. సో నిజానికి నా ఆర్డర్ తోటి అక్కడ రిలీజ్ చేశారు నిధులు. కానీ దీంట్లో అవినీతే లేనప్పుడు అసలు అవినీతి కేసుని కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే నన్ను అరెస్ట్ చేయడం కోసం మాత్రమే ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు కేటీఆర్ గారు. సో కాసేపటి కింద హైకోర్టులో ఒక పాజిటివ్గా వచ్చింది. ఈ నెల 30 వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయదంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైట్, ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు రాకేష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. నమస్తే రాకేష్ రెడ్డి గారు. రాకేష్ రెడ్డి గారు 30 తారీఖు దాకా అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు. సో నిన్న సాయంత్రం అంతా ఒక హంగామా జరిగింది, అరెస్టు అదంతా, ఇంకా ఇవాళ రాత్రి అరెస్ట్ చేస్తారని చాలా ఒక రకమైనటువంటి గుబుళ్ళు గందరగోళంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు ఉన్నారు. సో ఏం చెప్తుంది హైకోర్టు ఆదేశాల ద్వారా బీఆర్ఎస్ పార్టీ ఏం రియాక్ట్ అవుతుంది, ఎట్లా చెప్తుంది? ఇది ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే అసలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిందే కేటీఆర్ గారి మీద కక్ష తీర్చుకోవడానిక అన్నట్టుగా ప్రభుత్వం మొదటి నుండి వ్యవహారం చేస్తూ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి రోజు నుండి చూస్తే మనము కాళేశ్వరం అని, విద్యుత్ ఒప్పందాలని, ఫోన్ ట్యాపింగ్ అని, లేకపోతే కేటీఆర్ గారు బావమరిది రాజ్పాకాల గారి ఇంటి దగ్గర విందు అని, దాని తర్వాత ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ అని, అంటే ఏదో ఒక ఆరోపణ చేసి ఇరుకున పెట్టాలి, కేసులు పెట్టి జైళ్ళ పాలు చేయాలి, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, బీఆర్ఎస్ పార్టీని, కార్యకర్తలను, నాయకులను బదనాం చేయాలనేటువంటి కుట్రపూరితంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ వచ్చింది. నిన్న కేసు పెట్టడం జరిగింది. నిజంగా ఆ కేసులో నిజంగా ఏదన్నా వాస్తవం ఉంటే అసెంబ్లీలో చర్చకు ఎందుకు మీరు ఒప్పుకోవడం లేదు? స్వయంగా కేటీఆర్ గారే కోరింది కదా, చర్చ పెట్టండి, వాస్తవాలు నేను చెప్తా, ప్రజలు కూడా తెలవాలి, ప్రభుత్వాన్ని కూడా తెలవాలని వారు కోరినప్పుడు మీరు చర్చకు ఎందుకు అనుమతించడం లేదు? మీరు చర్చకు అనుమతించడం లేదు అంటేనే అది కుట్రపూరితమైనటువంటి కేసు అని చెప్పి చాలా స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకున్నారు. కోర్టు కూడా అదే చెప్పింది కదా. నిజంగా మీరు పెట్టినటువంటి కేసులో దమ్ముంటే ఈరోజు హైకోర్టు మీకు వ్యతిరేకంగా తీర్పు ఎందుకు ఇచ్చింది? కేటీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి 1,00,000 కోట్ల దోపిడీకి అడ్డం పడుతున్నాడని, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నాడని, నిక్కచ్చిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడని, వైఫల్యాల విషయంలో సూటిగా ప్రశ్నిస్తున్నాడని, ప్రశ్నించే గొంతును నొక్కాలని కాంగ్రెస్ ప్రభుత్వము కేసు పెట్టడం జరిగింది. అయితే ఇది ఉద్యమ పార్టీ, ఉద్యమకారులతో నిండినటువంటి పార్టీ, ఉద్యమించినటువంటి పార్టీ, తెలంగాణను సాధించినటువంటి పార్టీ కాబట్టి ఈ కేసులకు, ఈ లాఠీలకు, తూటాలకు, జైళ్లకు భయపడేటువంటి పార్టీ కాదు. తప్పకుండా న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పి నిన్న కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. న్యాయపరంగా ఎదుర్కొన్నారు. 30వ తారీఖు వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది. ఇది చెంపపెట్టు లాంటిది. నిన్న కూడా చెప్పాను. టార్గెట్ కేటీఆర్ ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి? ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, లఘుచర్ల విషయంలో కానీ, హైడ్రా విషయంలో కానీ, మూసీ విషయంలో కానీ, గ్రూప్ 1 విషయంలో కానీ, గ్రూప్ 4 విషయంలో కానీ, గ్రూప్ 2 విషయంలో కానీ, జీవో 46 విషయంలో కానీ ప్రభుత్వానికి ఒక కొరకరాని కొయ్యలాగా తయారైండు. ప్రభుత్వం ముందుకు ఓలేక వెనక్కి ఓలేక కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితిని కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వారు క్రియేట్ చేశారు. కాబట్టి ఏదో విధంగా వాళ్ళని బదనాం చేయాలి, ప్రజా బాహుళ్యంలో వీళ్ళను నిందించాలనేటువంటి ఒక కుట్రతోని, కుతంత్రంతో ఈరోజు వ్యవహరించిండు. హైకోర్టు కూడా వాదనలు విన్నది. ఈరోజు సుందరం గారు కానీ, లేకపోతే మన భరత్ గారు, వీళ్ళందరూ చేసినటువంటి వాదనలు కోర్టు విన్నది. కోర్టు ఇచ్చినటువంటి తీర్పును బట్టి చూస్తే అక్కడ కేసే లేనట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. బట్ నేను ఇది కూడా చెప్తున్నా, ఈ ప్రభుత్వం పెట్టినటువంటి కేసు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ముళ్ళ కిరీటంలా ఉంటుంది. ఇది పులి మీద స్వారీనే. ఎందుకంటే ఈరోజు మీరు రేవంత్ రెడ్డి గారి మీద కేసు, రేవంత్ రెడ్డి గారు ఈరోజు కేటీఆర్ గారి మీద కేసు పెట్టిండు. ఖచ్చితంగా ఫార్ములా ఈ రేస్ ఆర్గనైజర్స్ మీద కూడా పెట్టాల్సి వస్తుంది. పెట్టినప్పుడు అది ఇంటర్నేషనల్ రిలేషన్స్ దెబ్బతినేటువంటి ఒక పరిస్థితి నిర్మాణం అవుతుంది. ఇప్పటికే వాళ్ళు ఇంటర్నేషనల్ కోర్టులో వాళ్ళు కేసు వేసిండు, తర్వాత డ్యామేజ్ సూట్ వేస్తారు. ఇదంతా ప్రభుత్వానికి తెలియదా మరి? ఎందుకంటే కేటీఆర్ పైన కేసు వేసిన తర్వాత
వాళ్ళపైన కూడా ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులపైన కూడా వేయాల్సి వస్తుంది, మా మెడకు చుట్టుకుంటుంది అనేది ప్రభుత్వానికి నాలెడ్జ్ లేదంటారా? ప్రభుత్వానికి అంత విజన్ ఉంటే 12 నెలల్లో ఇంత బదనం కాదు కదండి. ప్రభుత్వం కక్షనే లక్ష్యంగా చేసుకొని పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. ఆదాయమే ఆశయంగా చేసుకొని పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. మోసాలనే మహోత్సవంగా, స్టంట్లనే సంబరంగా చేసుకున్నటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టి గంత ముందు చూపు లేదండి వాళ్ళకి ఏంది, కేటీఆర్ గారిని బదనాం చేస్తే సరిపోతుంది. మీరు మంచి చేసి ప్రజల ద్వారా మెప్పు పొందాలి తప్ప కేటీఆర్ గారిని బదనాం చేస్తే, హరీష్ రావు గారిని బదనాం చేస్తే, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేస్తే మీరు మళ్ళీ అధికారంలోకి వస్తారా? కాబట్టి ఇది అవగాహన రాహిత్యం, అనుభవ రాహిత్యంతోనే, చిత్తశుద్ధి లేకపోవడం వల్ల, విజన్ లేకపోవడం వల్ల, ఒక డైరెక్షన్ లేకపోవడం వల్ల ఈరోజు ప్రభుత్వం ఈ రకమైనటువంటి ఒక ధోరణి ఎంచుకున్నది. ఇది మంచి ధోరణి కాదు. నాయకుడు ఎప్పుడు కూడా నిర్మాణాన్ని కోరుకోవాలి తప్ప నాయకుడు ఎప్పుడు కూడా కూల్చివేతను కోరుకోవాలి. కన్స్ట్రక్టివ్ మెకానిజం ఉండాలి. అది లేకపోవడం వల్లనే ఇలాంటి కేసులు పెడుతున్నారు. రైట్ భరత్ గారు, కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తే తర్వాత వారు అన్నట్టుగా ఏకంగా ఫార్ములా ఈ రేస్కు వాళ్ళపైన పెట్టాల్సి వస్తుంది. తద్వారా ప్రపంచ దేశాల ముందు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అనేది మసకబారే పరిస్థితి రాదా? ఈ ఆలోచన ప్రభుత్వానికి లేదా అని? ఈ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ ఏదైతే 9.5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ బ్రాండ్ ఇమేజ్ అయితే తీసుకొని వచ్చిందో దాన్ని సర్వనాశనం చేయడమే లక్ష్యంగా ఇవాళ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. తర్వాత గవర్నర్ గారు దీనికి శాంక్షన్ ఇవ్వడానికి ఏ రకమైన ఇండిపెండెంట్ ఎంక్వైరీ, ఇండిపెండెంట్ ఆలోచన లేకుండా ఏ రకంగానైతే ఈ శాంక్షన్ ఇష్యూ చేసినారో, మరి అదే ఉత్సాహాన్ని రేవంత్ రెడ్డి గారి ఊర్లో ఒక పెద్ద మనిషి చనిపోతే ఆ కేసులో ఏమవుతుంది? ఇవాళకి వీళ్ళ పేర్లు రాసిపెట్టి చనిపోయినాడు అండి. అతను సూసైడ్ చేసుకున్నాడు, వయోవృద్ధుడు. అవును, ఆ విలేజ్కి సర్పంచ్. వీరి పేరు, వీరి తమ్ముడి పేరు రాసి చనిపోతే ఇవాళ ఉన్నదా ఏమన్నా? దాని మీద ఏమైనా ఇన్వెస్టిగేషన్ అవుతుందా? గవర్నర్కి బాధ్యత లేదా? గవర్నరు తప్పుడు కేసులు, తర్వాత లేని కేసులకి ఇవాళ శాంక్షన్ ఇచ్చినాడే, మరి అదేం చేస్తూ ఉన్నాడు? తర్వాత అదే ఊర్లో 2 ఉమెన్ జర్నలిస్టులని బీభత్సంగా అటాక్ చేస్తే దాని మీద కేసు లేదు. తర్వాత లగచర్లలో జరిగింది ఏందండి? లగచర్లలో ప్రొసీజర్ని వైలేట్ చేసి ఒక ప్రైవేట్ కంపెనీకి 1000 ఎకరాలు ఇచ్చేదానికి ముందు 80% మంది రైతులు ఎవరైతే వాళ్ళ భూములు గుంజుకుంటున్నారో వాళ్ళ యొక్క అనుమతి కావాలా. ఆ అనుమతి లేకుండానే వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ ఇచ్చినారు. తర్వాత ఈ గొడవంతా అయిన తర్వాత ఇవాళ ఏం చేస్తున్నారంటే దాన్ని తీసేసేసి ఇవాళ ఒక ఇండస్ట్రియల్ పార్క్ అని అంటున్నారు. ఎందుకు ఇవాళ ఇండస్ట్రియల్ పార్క్ అని కొత్త నోటిఫికేషన్ ఇచ్చినారు? ఆ పాత నోటిఫికేషన్లో ఉన్న లొసుగులు ఎవరి మేడకు చుట్టుకుంటాయి? దాని నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ఇది చేసినారు. మీరు పర్మిషన్స్ తీసుకున్నారా? ప్రజల యొక్క అనుమతి తీసుకున్నారా? తీసుకోకుండా మీరు దాదాపుగా 25 మందిని జైలు పాలు చేసినారు. వాళ్ళని దాదాపు 1 నెల రోజులు జైల్లో పెట్టినారు. అట్లా చేసి మీరు తప్పు చేసి మీరు తప్పులో నుంచి మీ మీద ప్రాసిక్యూషన్ ఉండకూడదు. ఏ తప్పు చేయకుండా అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ నాయకత్వాన్ని మీరు ప్రజలలో అపకీర్తి పాలు చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ ప్రయత్నాలన్నీ ప్రజలు గమనించలేక కాదు. మీరు 420 ప్రామిసులు చేస్తున్నారు, వాగ్దానాలు చేస్తున్నారు. ఆ వాగ్దానాలను ఇంప్లిమెంట్ చేయకుండా ఇవాళ ప్రజల నుంచి వచ్చే ఒత్తిడి ఏదైతే ఉందో ఆ ఒత్తిడిని పక్కదారి పట్టించే దానికోసము ఈ దుర్మార్గమైన కేసులన్నీ మీరు పెడతా ఉన్నారు. ఈ కేసులు పెట్టి మీరు ఈ కేసులు పెట్టడమే కాకుండా ఈ కేసులు పెట్టేదానికి ముందే కేటీఆర్ అరెస్ట్ అవుతాడు, బాంబులు పేలుతాయి, అది పేలుతాయి, ఇది పేలుతాయి. ఎట్లా మాట్లాడుతున్నారు? బీజేపీ వాళ్ళు మాట్లాడతారు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు. ఎట్లా మాట్లాడతారు? అంటే ఇది ఒక కుట్ర. ఈ కేసు పెట్టాలనేది ఒక కుట్ర. ఆ కుట్రలో నుంచే ఈ కేసులన్నీ వస్తున్నాయి. ఈ కుట్ర ఎవరికి అనుకూలం, ఎవరికి వ్యతిరేకం? ప్రజలకు వ్యతిరేకం. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకం. రాకేష్ రెడ్డి స్వయంగా మంత్రులే మాట్లాడుతున్నారు, ఇది దీపావళి కంటే ముందే పెద్ద పెద్ద బాంబులు వేలబోతున్నాయని. సో అప్పుడు ఏం బాంబులు వేయలేదు. తర్వాత కేటీఆర్ గారి బామ్మర్ది ఫామ్ హౌస్ పైన దాడి చేసే ప్రయత్నం జరిగింది. అక్కడ కూడా అబాసు పాలైన పరిస్థితి. మళ్ళీ ఇవాళ కేటీఆర్ అరెస్ట్. సో ఇవేనా బాంబులు? ఇంకా వాళ్ళు చెప్పే బాంబులు ఇంకేమైనా ఉన్నాయా అనేది? దీపావళి అమావాస్య పోయింది, కార్తీక పున్నం పోయింది, మళ్ళీ పున్నం పోయింది, అన్నీ పోయినాయి. మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి కూడా వచ్చే పరిస్థితి. కుక్క షేర్ కూడా వెళ్ళాలి ఇప్పటివరకు. కనీసం లక్ష్మీబామ మన పేలుతుంది అని అనుకున్నారు కానీ కుక్క షేర్ కూడా వెళ్ళాలి ఇప్పటివరకు. కాబట్టి ఈ ఉడత ఊపులకు భయపడేటువంటి వాళ్ళు ఎవరు లేరండి. ఇప్పుడు ప్రజలు కూడా చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఫార్ములా ఈ రేస్ని ప్రపంచ నగరాలతోని పోటీపడి లండన్, బీజింగ్,
మాస్కో, న్యూయార్క్ లాంటి నగరాలతోని పోటీపడి సియోల్ లాంటి నగరాన్ని తలదన్ని దాన్ని హైదరాబాద్ తీసుకొచ్చి బ్రాండ్ తెలంగాణ, బ్రాండ్ ఇండియా, బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ని పెంపొందించినటువంటి ఘనత కేటీఆర్ గారిది. చాలా సక్సెస్ఫుల్గా వారు మొదటి దఫాను వారు నిర్వహించారు. 35,000 మంది ప్రముఖులు, సచిన్ టెండూల్కర్, ఆనంద్ మహేంద్ర, క్రికెట్ దిగ్గజాలు, ఫిలిం స్టార్స్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు అనేక మందిగా పాల్గొన్నారు. కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా వీక్షించారు. 700 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వచ్చినాయి. ఇంత అయిన తర్వాత రెండో దఫాను కాకుండా అడ్డుకున్నది రేవంత్ రెడ్డి గారు. ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు, మొదటి దఫా ఇన్స్టాల్మెంట్, రెండో దఫాకు సంబంధించినటువంటి ఇన్స్టాల్మెంట్ని, 2 ఇన్స్టాల్మెంట్ను కేటీఆర్ గారు కట్టిన తర్వాత మీ ప్రభుత్వం ఎందుకు కట్టలేదు? అంత చేతగాని ప్రభుత్వమా? బ్రాండ్ హైదరాబాద్ను పెంచేటువంటి ఒక కార్యక్రమాన్ని మీరు ఎందుకు అడ్డుకున్నారు? ఈరోజు అడ్డుకున్నందుకు రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి. ఎందుకు పెట్టకూడదని అడుగుతున్నా. 50 కోట్ల రూపాయలు గంగపాలైంది కదా, ఎవరి వల్ల? మీ వల్ల కదా. ప్రజాస్వామ్యం దుర్వినియోగమైంది మీ వల్ల కదా. మీ పంతాలకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బలిగా, రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం బలి కావాలన్నా? మీరు ఎందుకు అడ్డుకున్నారు? అసలు దాంట్లో ఏం నష్టం జరిగిందని మీరు అడ్డుకున్నారు? 700 కోట్ల రూపాయల లాభం జరిగిందని చెప్పేసి నీల్సన్ లాంటి ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చెప్తా ఉంటే మీరు అడ్డుకోవడానికి కారణం ఏందని అడుగుతున్నా. అసలు వాళ్ళు ఎక్కడన్నా కరప్షన్ ఉందా? డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి ఆర్గనైజర్స్కి డబ్బులు పోయినాయి. దాంట్లో కరప్షన్ ఎక్కడుంది? అంటే తెలంగాణ ప్రోగ్రెస్ కావడం వీళ్ళకి ఇష్టం లేదు. అందుకనే ఒకరు వీళ్ళకి ఎట్లయిపోయిందంటే అది నిర్వహించలేనటువంటి అసమర్థత కనపడుతుందా? 100% చేతగానితనం, తెలియకపోవడం, విజన్ లేకపోవడం. హీరోలను అరెస్ట్ చేస్తే నేను హీరోల కంటే పెద్ద హీరో అవుతా, కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే కేటీఆర్ గారి కంటే పెద్ద నాయకుడిని అవుతా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు భావించే ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఒక విజన్తోని ఎవరు ముందుకెళ్ళడం లేదు. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టారు, కేసీఆర్ గారు కొనసాగించి. అవును, రాజశేఖర రెడ్డి గారు అంబులెన్సులు తీసుకొచ్చాడు, కేసీఆర్ గారు కొనసాగించారు. అలానే కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాలను, తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ని ఈ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. ఇట్ ఈస్ తెలంగాణ గవర్నమెంట్ లెడ్ బై సమ్ పొలిటికల్ పార్టీస్. గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. దాన్ని మీరు మర్చిపోయి ఈరోజు కాంట్రాక్ట్ని బ్రీచ్ చేయడం వల్ల ఈరోజు బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ గంగపాలైంది. కేవలం బ్రాండ్ హైదరాబాదే కాదు, ఈరోజు ఇండియాకు సంబంధించిన దేశ ప్రతిష్టలు కూడా ఈరోజు గంగపాలనే. దేశానికి ఒక తలమానికంగా ఈ రేసును అద్భుతంగా నిర్వహించినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీది. దాన్ని కొల్లగొట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలా, ఎందుకు రద్దు చేసిండ్రు, దాంట్లో ఉన్నటువంటి మతలబ్ ఏంది? కేవలం టీఆర్ఎస్ మీద కక్ష తీర్చుకోవడానికి ఈరోజు రాష్ట్ర ప్రోగ్రెస్ని, పురోగతిని మీరు అది చేస్తారా? దానికి సమాధానం చెప్పాలి. రైట్, ఓకే. భరత్ గారు, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అభివృద్ధి చెందాలనే కోరిక ఉండదండి. మీరు వాళ్ళ పరిపాలన అంతా చూడండి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలు ఎప్పుడు కూడా పేదరికంలో మగ్గిపోవాలి, మేమేం చెప్తే అది వినాలి, మేము వేసే చిన్న చిన్న వాటికి వాళ్ళు పడిపోవాలి, మాకు ఓట్లు వేయాలనే ఒక దుర్మార్గమైన ఫ్యూడల్ ఆలోచన విధానం కాంగ్రెస్ పార్టీ. దానికి నాయకత్వం రేవంత్ రెడ్డి రానియండి, దానికి నాయకత్వం ఇంకెవడన్నా ఉండనియండి. అదే పద్ధతిలో చేస్తారు తప్ప ఎన్నడూ కూడా వాళ్ళకి అభివృద్ధితో సంబంధం లేదు. అభివృద్ధి చేయాలనే కోరిక ఉండదు. అభివృద్ధి చేయాలనే కోరిక ఉంటే 3.5 సంవత్సరాల్లో కాళేశ్వరం అంటే ప్రాజెక్టును కట్టి 23 రిజర్వాయర్లను నిర్మించి ప్రతి చెరువుని నింపి ప్రజలకి నీళ్లు అందించడం అనేది అభివృద్ధి. 3.5 సంవత్సరాలలో మంచినీటి వ్యవస్థ ప్రతి గూడానికి, ప్రతి తండకు తీసుకుపోవడం అనేది అభివృద్ధి. తర్వాత ప్రతి రైతుకి సహాయం చేయడం అది అభివృద్ధిలో భాగం. ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకోవడం అభివృద్ధిలో భాగం. ఈ ఒక్కటన్నా ఏదన్నా ఒక్క లక్షణం ఉన్నదండి కాంగ్రెస్ పార్టీకి? ఈ సంవత్సర కాలంలో వాళ్ళ పరిపాలనలో ఏదన్నా ఒక్కటన్నా ఇదైందా? మోసం, అబద్ధాలు ఆడడము, మోసం చేయడము, ప్రజల్ని ఇబ్బందుల పాలు చేయడము, కట్టిన ఇళ్ళని కూలగొట్టడము, ఇవే తప్ప ఒక్క మంచి పని చెప్పమని చెప్పండి, ఒక్క మంచి పని. అందుకనే ఇవాళ అసెంబ్లీలో చర్చకు ఒప్పుకోరు. అసెంబ్లీకి ఏ సమస్య తీసుకుపోయి చర్చ చేద్దామన్నా బహిష్కరించడము, తర్వాత బయటకి పంపించడము, లేకపోతే మార్షల్స్ని పెట్టి ఎత్తికి అరెస్ట్ చేసి వ్యాన్లలో వేసేసి తెలంగాణ భవన్కి పంపించడం, లేకపోతే ఎక్కడెక్కడో తిప్పడము. ఎన్నిసార్లు అరెస్ట్ చేసిండండి? ఎన్నిసార్లు మొత్తం నాయకత్వాన్ని మొత్తం అరెస్ట్ చేసి ఎక్కడెక్కడ తిప్పినారు? ఎవరు చేస్తారు ఇది? ఎవరు చేస్తారు? ప్రజా వ్యతిరేకంగా ఉండే ప్రభుత్వం చేస్తుంది. ప్రజల బాగోగులు పట్టింపలేని ప్రభుత్వం చేస్తుంది. దొంగ కేసులు ఎవరు పెడతారు? వాళ్ళే చేస్తారు. మంచి కేసులు ఎందుకు చేయట్లేదు?
ఒక పెద్ద మనిషి, ఒక వయోవృద్ధుడు, నీ సొంత ఊరోడు సూసైడ్ చేసుకొని మీ పేర్లు రాస్తే ఎక్కడ పోయింది? ఎందుకు విచారణ జరగట్లేదు? గవర్నర్ ఏం చేస్తున్నాడు? బీజేపీ పార్టీ ఏం చేస్తున్నది? తర్వాత సిపిఐ ఏం చేస్తుంది? సిపిఎం ఏం చేస్తుంది? ఎట్లా తాబేదారితనం చేస్తున్నారు మీరు? ఇంతకన్నా అధ్వానం ఏమైనా ఉంటుందా? అంటే ఫార్ములా ఈ రేస్లో అవినీతి జరిగిందని ప్రభుత్వం చెప్తోంది. సో అది ఒక అంశం అయితే, నిజంగా ఫార్ములా ఈ రేస్ కంటిన్యూ చేసుకోవచ్చు కదా, నిజంగా ఏం జరిగింది అనేది పక్కన పెడితే దాన్ని నిర్వహించవచ్చు, దాన్ని కొనసాగించవచ్చు. సో ఆ ప్రయత్నం అనేది ఎందుకు అసలు జరగలేదు? అది కేసు అండి. ప్రభుత్వానికి నష్టం జరిగిన సందర్భం అది. అది ఎవరైతే క్యాన్సిల్ చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలా. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం కాకుండా ధ్వంసం చేస్తున్నారు. ఏ కారణం లేకుండా ఇవాళ దాన్ని క్యాన్సిల్ చేస్తే వాళ్ళు ఆర్బిట్రేషన్ రైజ్ చేస్తున్నారు. ఇవాళ అనేక కోట్ల రూపాయలు మళ్ళీ మనం నష్టపరిహారం కింద వాళ్ళకి పే చేయాలి. ఈ నష్టపరిహారం పే చేయాల్సిన బాధ్యత ఎవరు తీసుకుంటారు? రైట్, ఓకే. రాకేష్ రెడ్డి గారు, మళ్ళీ రేపు భవిష్యత్తులో ఇట్లా ఫార్ములా ఈ రేస్ లాంటి ఇంకైనా ప్రతిష్టాత్మక కార్యక్రమాలు హైదరాబాద్కు రావడానికి ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఎఫెక్ట్ చూపిస్తుందా, చూపించదా రాబోయే రోజుల్లో? ఇప్పుడు కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేస్ తదితర ఇనిషియేటివ్స్ ద్వారా బ్రాండ్ హైదరాబాద్ని పెంచేటువంటి ఒక ప్రయత్నం చేస్తే వాళ్ళు హైడ్రాను, మూసీని తీసుకొచ్చి దీన్ని ఒక గజాలాగా, ఒక పాకిస్తాన్ లాగా క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది. మన పరువు ప్రతిష్టలు గంగపాలైనాయి. విదేశీ పెట్టుబడులు కానీ దేశంలో వివిధ రాష్ట్రాల నుండి, వివిధ నగరాల నుంచి వచ్చేటటువంటి పెట్టుబడులు కూడా తగ్గిపోయినాయి. దానివల్ల రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది, కన్స్ట్రక్షన్ ఖతం అయిపోయింది, టెక్స్టైల్, హాస్పిటాలిటీ, రెస్టారెంట్స్, బార్స్, హోటల్స్ ఇవన్నీ కూడా ఖతం అయిపోయినాయండి. ఈరోజు బిజినెస్ సెక్షన్స్ మీరు ఎవరిని మందలు ఇచ్చినా కూడా ఈరోజు కన్నీరు మున్నీరు అయ్యేటువంటి ఒక పరిస్థితి ఉంది వాస్తవానికి. కాబట్టి ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే రేపు మీరు ఈ ఫార్ములా ఈ రేస్లను ఇవన్నీ రద్దు చేసుకుంటూ మొత్తం విధ్వంసం సృష్టించేటువంటి ఒక ప్రయత్నం చేస్తే ఇంకా తెలంగాణ నెంబర్ 1 అనేది ఏమి ఉండదండి. ఈరోజు పర్ క్యాపిటల్లో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1. బట్ తెలంగాణ రైజింగ్ అంటూ ఒక క్యాంపెయిన్ తీసుకుంది ప్రభుత్వం. తెలంగాణ రైజింగ్ అంటూ తెలంగాణ క్యాంపెయిన్ తీసుకుంది. తెలంగాణ రైజింగ్ అని వాళ్ళు అంటున్నారు. ఎవరైనా యాక్సెప్ట్ చేస్తున్నారా? తెలంగాణ ఈజ్ డిక్లైనింగ్ ఇన్ కాంగ్రెస్ రిజిమ్. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. అంతకుముందు తెలంగాణ రైజ్ అయింది, అది వాస్తవం. 10 జిల్లాల్లో 9 వెనుకబడిన జిల్లాలని చెప్పేసి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ గుర్తించింది. అక్కడి నుండి దేశంలోనే అత్యధిక పర్ క్యాపిటా ఇన్కము తెలంగాణ అని చెప్పేసి మనం ఆ రకంగా ప్రయాణం చేస్తే ఈరోజు మళ్ళీ దాన్ని కొల్లగొట్టేటువంటి ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఫార్ములా ఈ రేసును రద్దు చేయడం వల్ల, ఇలాంటి హైడ్రా లాంటి యాక్షన్స్ వల్ల తప్పకుండా బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ తగ్గిపోతుందండి. అండ్ వీ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ సీయింగ్ ద రిజల్ట్స్. అండ్ ఇంకా ఫర్దర్గా ఇంకా డిక్లైన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు పని చేసి అడ్వర్టైజ్మెంట్ చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. మీరు ఏం పని చేయకుండా కేవలం కక్షపూరితంగా కేసులు పెట్టడము, అడ్వర్టైజ్మెంట్ పెట్టడము, కోట్ల రూపాయల ప్రజా నిధులను మహారాష్ట్రలో యాడ్స్ చేయడం, మధ్యప్రదేశ్లో యాడ్స్ చేయడం, ఇవన్నీ చేస్తే ప్రజలకు అర్థం కాదా? ఏంది? ప్రజలు యాక్సెప్ట్ చేయరు వాటిని. గుర్తుపెట్టుకోండి, ప్రజల అనుభవంలో అభివృద్ధి ఉన్నప్పుడు అభివృద్ధిని యాక్సెప్ట్ చేస్తారు. ప్రజల్లో అనుభవంలో లేనటువంటి అభివృద్ధిని టీవీలలో చూపెడితే, పేపర్లలో చూపెడితే అది ఎవరికి ఉపయోగకరం? ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఎవరు యాక్సెప్ట్ చేయరు. భరత్ గారు, సో ఇవాళ అన్నట్టుగా తెలంగాణ రైజింగ్ అని ఎట్లా చెప్పుకుంటుంది ప్రభుత్వం అనేది? అనేక వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. సో రైతుల దగ్గర నుంచి అనేక వాళ్ళ బాధలు వాళ్ళు అనుభవిస్తున్నారు. బట్ తెలంగాణ రైజింగ్ అంటూ కోట్లాది రూపాయల ప్రకటనలు, ఇవన్నీ కూడా జనం ఎట్లా గమనిస్తూ ఉన్నారు? రాకేష్ రెడ్డి గారు చెప్పినారు, రైజింగ్ అనేది ప్రజలు గుర్తించాలి, ప్రజలు అనుభవించాలి, గుర్తించాలి. తర్వాత పెట్టుబడిదారులు గుర్తించి ఇక్కడికి పెట్టుబడులు తీసుకురావాలి. ఏడాది కాలంలో ఏం పెట్టుబడులు వచ్చినాయి, తర్వాత ఏం కట్టడాలు జరిగినాయి, 9 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి ఏదైతే ఉన్నదో దానికి ప్రొపోర్షనేట్గా ఏమన్నా ఈ సంవత్సర కాలం ఏదైతే ఉన్నదో మొన్ననే విజయోత్సవాలు చేసుకున్నారు. ఏదైనా జరిగిందా? ఏది జరగలేదు. జరిగింది, గణనీయంగా జరిగింది. ఏంటనంటే డిస్ట్రక్షన్ జరిగింది, తెలంగాణ విధ్వంసం జరిగింది. తెలంగాణ విధ్వంసం అన్ని రకాలుగా జరిగింది. సాంస్కృతికంగా విధ్వంసం జరిగింది, తెలంగాణ యొక్క అస్తిత్వం మీద విధ్వంసం జరిగింది. దానికి నాయకత్వం కాంగ్రెస్ పార్టీని వహించింది. తెలంగాణ తల్లిని మార్చడం, తెలంగాణ జాతీయ గీతాన్ని మార్చడం, తెలంగాణ నెంబర్ ప్లేట్లు మార్చడము, తర్వాత హైడ్రా పేరు మీద అనేక వందల వేల ఇండ్లని ధ్వంసం చేయడము, ప్రాథమిక హక్కులని, ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ధ్వంసం చేసినారు. ఆస్తిని ధ్వంసం చేయడం కాదు, తెలంగాణ యొక్క ఉనికిని ధ్వంసం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. చివరికి ఎంత నికృష్టమైన పరిస్థితికి వెళ్ళిపోయినారంటే గ్రూప్ 2లో అడిగిన ప్రశ్నలు సిగ్గుపడాల్సి వస్తూ ఉంది. ఎట్లాంటి ప్రశ్నలు అడిగినారు?
ఎవరండి నాకు అర్థం కాదు. ఆంధ్ర నాయకులు ఏమవసరము, తర్వాత ఆంధ్ర పెట్టుబడిదారులు ఏమవసరము, తర్వాత ఏంటి బిల్డర్స్ ఏమవసరము. ఆ బిల్డర్స్ 4 పేర్లు చెప్తే అందరి మీద కేసులు ఉన్నాయి. అందరు బ్యాంకులు ముంచిన వాళ్ళందరి పేర్లు దాంట్లో ఒక ప్రశ్న దాన్ని గ్లోరిఫై చేయడము. మీరు ఎవరిని తెలంగాణని గ్లోరిఫై చేస్తారా, లేకపోతే ఆంధ్రాని గ్లోరిఫై చేస్తారా? మీరు ఆంధ్రాని గ్లోరిఫై చేసుకోండి. ఆ ప్రశ్న పత్రము రైట్ ఏపీ పిఎస్సి కూర్చున్నట్లుగా ఉన్నది, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూర్చున్నట్టుగా లేదు. అంటే అస్తిత్వం మీద దెబ్బ, ప్రజల యొక్క ధైర్యం మీద దెబ్బ, అభివృద్ధి మీద దెబ్బ, తర్వాత అరాచకం, దొంగ కేసులు, రైతులకి సంఖ్యలు వేసేసి జైళ్ళలో నూకడం, ఇది వాళ్ళ భూములు గుంజుకోవడం, తర్వాత చిన్నపిల్లల ఆత్మహత్యలు, చిన్నపిల్లల చావులు, మొత్తం స్కూళ్ళని ధ్వంసం పట్టించడం. ఇంతకన్నా అధ్వానం ఏం కావాలండి? రైట్ రైట్ రాకేష్ రెడ్డి గారు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే ఆ ఫార్ములా ఈ రేస్ వాళ్ళు వచ్చి రేవంత్ రెడ్డిని కలిసినటువంటి ఫోటో నిన్న కేటీఆర్ రిలీజ్ చేశారు. సో ఇంతవరకు నిన్నటిదాకా ఆ విషయంలో ఇట్లా కలిసిన విషయంలో మౌనం పాటించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ కేటీఆర్ గారు రిలీజ్ చేసిన తర్వాత ఇవాళ వాళ్ళు వేరే ఇష్యూలో నాకు వచ్చారు, వాళ్ళు నాకు చెప్పిన తర్వాతనే దాంట్లో అవకతవకలు జరిగాయని తెలిసిందనేది ఇప్పుడు ఆయన రివీల్ చేస్తున్నారు. అవకతవకలు జరిగాయని ముఖ్యమంత్రి గారు ఎట్లా చెప్తారు? నేరుగా ప్రభుత్వం నుండి ఈవెంట్ ఆర్గనైజర్స్కి డబ్బులు చెల్లించడం జరిగింది. గతంలో అనేక తనని కలిసిన విషయం అనేది కేటీఆర్ గారి ఫోటో రిలీజ్ చేసిన తర్వాత ఇవాళ చెప్తున్నారు. అది అదే అంటే ఇప్పుడు ఇలాంటి విషయాలు దాస్తే దాగవండి. ఎన్ని రోజులు దాచగలుగుతారు ఇవన్నీ కూడా? ఇప్పుడు ప్రభుత్వం అనేది ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఇప్పుడు మీకు ప్రభుత్వాన్ని నడిపేటువంటి అధికారాన్ని ప్రజలు కట్టబెట్టారు, దాన్ని సక్రమ మార్గంలో మీరు వినియోగించుకోవాలి తప్ప ఈ రకంగా చేస్తే ఏమొస్తుందండి? దాంతోనే ఎక్కువ రోజులు పొడిగెళ్ళేటువంటి అవకాశం ఏముండదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేను అనేది ఏంటంటే నేరుగా ప్రభుత్వం నుండి ఈవెంట్ ఆర్గనైజర్స్కి డబ్బులు వెళ్ళినాయి, అక్కడ ఎక్కడ కరప్షనే లేదు, కాబట్టి ఏసీబీ క్వశ్చనే లేదు. అలాంటప్పుడు ఈ కేసు ఏంది, ఈ వ్యవహారం ఏంది అంటే సంవత్సర కాలం పాటు పాలనను పడుకోబెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో మళ్ళీ 6 నెలలు పాలనను పడుకోబెట్టాలి ఈ అంశాన్ని పెట్టేసి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఓసారి ఫామ్లో ఈ రేజ్ వస్తుంది కొన్ని రోజుల తర్వాత విద్యుత్ వస్తాయి ఒప్పందాలు, కొన్ని రోజులు కాళేశ్వరం వస్తుంది. అంటే కాలం వెళ్ళదీసేటువంటి ఒక ప్రయత్నం ఇది. లీకులు పంపుతారు, లీకులు పంపమని కొన్ని పత్రికలు రాస్తూ ఉంటాయి. అసలు గురుకులాల్లో 55 మంది చిన్నారులు చనిపోయిన దేశ చరిత్రలో ఎక్కడా ఏ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఒక సంవత్సర కాలంలో ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో 55 మంది చిన్నారులు, పేద బడుగు బలహీన అణగారిన వర్గాల పిల్లలు చనిపోతుంటే ఒక్క పత్రిక రాయదు దాని మీద. నేషనల్ ఛానల్స్ ఎక్కడ పోయినావు? ఇట్ ఈస్ అ ఇష్యూ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్, ఇట్ ఈస్ అన్ ఇష్యూ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, బట్ వై డజంట్ దిస్ టీవీ షో దిస్? రియల్లీ అన్ఫార్చునేట్. అది నిజంగా చాలా బాధాకరం. మొన్న మీరు ఒక అంశం నేను చెప్పదలుచుకున్నాను. వేములవాడ రాజన్న కోడెలను, దేవుని కోడెలను స్వయంగా మంత్రివర్యులు కొండా సురేఖ గారు తన అనుచరుల చేత కబేలాలకు పంపించారు, కోతకు పంపించారు దేవుని కోడలను. అది ఘోరమైనటువంటి తప్పిదం, ఘోరమైనటువంటి పాపం. ఆ పరమేశ్వరుడికి జరిగినటువంటి అవమానము, ఆ నందీశ్వరునికి జరిగినటువంటి ఘోరమైన అపమానం. ఒక్క పత్రిక మాట్లాడదు, బీజేపీ మాట్లాడదు. ఎందుకు మాట్లాడరు? దట్ ఈస్ వాట్ ఐఎమ్ క్వశ్చనింగ్. ఇక్కడికి మతాలతో సంబంధించినటువంటి అంశం కాదు ఇది, ఇది విశ్వాసానికి సంబంధించినటువంటి అంశం, ఇది ధర్మానికి సంబంధించినటువంటి అంశము, ప్రజల ఆనవాయితీకి సంబంధించినటువంటి అంశాన్ని ఒక్కరు ఎందుకు మాట్లాడరు? మా సైడు, మా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, పార్ట్స్ ఆఫ్ మెదక్లో రాజేష్, రాజన్న, రాజరాజేశ్వర్, రాజమ్మ, రాజిరెడ్డి, ఇలా ప్రతి కుటుంబంలో రాజేశ్వరుడు యొక్క పేరు ఉంటుంది. ఆ రాజేశ్వరుని యొక్క పేరు పెట్టుకుంటాం. మా ఇంటి విలవేల్పు రాజేశ్వరుడు. అలాంటి రాజేశ్వరుడికి చెందినటువంటి కోడలను కబేలాలకు పంపితే ఒక్కరు మాట్లాడరు. ఎఫ్ఐఆర్ చేస్తారు, కబేలాను పంపిన వాళ్ళని అరెస్ట్ చేస్తారు. కానీ దాన్ని సిఫారసు చేసినటువంటి కొండా సురేఖను మంత్రివర్గం చేయాలి ఎందుకు బర్తరఫ్ చేయరు? ఎందుకు దాన్ని డిమాండ్ చేయరు? దాని మీద విచారణ ఎందుకు కోరారు? ఎక్కడో ఏదో రాష్ట్రంలో ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే గగ్గోలు పెడతారు కదా, మణిపూర్లో ఒక అమ్మాయికి ఏదో జరిగితే గగ్గోలు పెడతారు కదా, ఇక్కడ చిన్నారులు, తెలంగాణకు సంబంధించిన 55 మంది చిన్నారులు చనిపోతే ఎందుకు మాట్లాడేదని అడుగుతున్న సమాజం. దేవుని కోడలను నరికేస్తూ ఉంటే, ఘోరమైనటువంటి హింస చేస్తూ ఉంటే ఎందుకు మాట్లాడరు? వీళ్ళన్నీ ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి తెలంగాణ అంటే అంత చిన్న చూపేందుకు? తెలంగాణ ఏం జరిగినా పట్టించుకోరా మీరు? ఇక ప్రభుత్వం ఏది చెప్తే అదే రాస్తారా? ప్రభుత్వం ఏది చూపెడితే అదే చూపిస్తారా మీరు? దిస్ ఈజ్ టోటలీ రాంగ్. నేను మీడియాను ప్రశ్నించేటువంటి పెద్దవాడిని నేను కాదు, కానీ ఇది ఒక సామాన్య పౌరుడిగా
తన ఆవేదన వెలుబుచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను నేను. ఒక సామాన్య పౌరునిగా నేను చెప్తున్నా. అరే దేవుని కోడని చంపితే ఎవరు పట్టించుకోరు, ఇదే ఎక్కడ అన్యాయం అండి. డెఫినెట్గా ఇటువంటి అంశాలన్నీ ప్రజలతో ముడిపడి ఉంటాయి కాబట్టి డెఫినెట్గా దీన్ని Exactly. రేజ్ చేయొచ్చు. ఎస్ భరత్ గారు, అంటే ఇటువంటి అంశాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. సో అవన్నీ కూడా ప్రాపర్గా అడ్రస్ చేయాల్సినటువంటి ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టకుండా, మీరు అన్నట్టుగా హామీల మీద దృష్టి పెట్టకుండా కేవలం అరెస్టులు బాంబులు అనుకుంటూ ఈ రకంగా వెళ్ళడం మాత్రమే ఏం సాధిస్తోంది అనేది. ఈ విషయంలో ఇంకొక అంశాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ అన్ని కేసులలో పోలీసు నిష్పక్షపాతంగా ఫెయిర్గా బిహేవ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఏ ఒక్క కేసులో కూడా ఇంత మటుకు పోలీసులు ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తల మీద కానివ్వండి, సోషల్ మీడియా కార్యకర్తల మీద కానివ్వండి, కేటీఆర్ గారి మీద కానివ్వండి, తర్వాత లగచర్ల రైతుల మీద పెట్టిన కేసులలో విషయంలో కానివ్వండి, ఒక నిష్పక్షపాతమైన ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేయాలో అది చేయట్లేదు పోలీసులు. దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, డీజీపీ గారికి, తర్వాత ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ లేడు, పిల్లలు చనిపోతూ ఉన్నారు, ఆ శాఖకు సంబంధించిన మినిస్టర్ లేడు, మొత్తం ఆ శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి చేతిలోనే ఉన్నాయి. ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకోవాలి? ఎందుకు ముఖ్యమంత్రి చేతులు పెట్టుకోవాలి ఇన్ని శాఖలు? దాదాపుగా 6 మినిస్టర్స్ ఇవాళ ఖాళీలు ఉన్నాయి. ఎందుకు ఆ మినిస్టర్లు? కొన్ని జిల్లాలకు అసలు రిప్రజెంటేషనే లేదు. ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు కాబట్టి తర్వాత ఇవాళ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే అసెంబ్లీలో ఏం మాట్లాడాలి, ఏం చేయాలనేది కాంగ్రెస్ హైకమాండ్ చెప్పిందే ఇక్కడ మేము చేస్తామని జగ్గారెడ్డి ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినారు. ఇంతకన్నా అధ్వానం ఏముంటుందండి? ఈ రాష్ట్రాన్ని పరిచే విధానము, తర్వాత ఒక అరాచకమైన పాలన, తర్వాత ఒక దౌర్జన్యపూరితమైన పాలన, తర్వాత మా ఇష్టం ఉన్నది చేసుకుంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఏమంటారు దీన్ని? ఏ రకమైన పాలన అంటారు? ఒక రౌడీ రాజ్యం నడుస్తూ ఉంది. మేమేమన్నా చేస్తాం, మీరు ప్రశ్నించలేదు, మీరు ప్రశ్నిస్తే మేము కేసులు పెడతాం, జైల్లో నెడతాము. అంటే భరత్ గారి ఫార్ములా ఈరేస్ విషయంలో ఇప్పటి నుంచి కాదు కేటీఆర్ గారు చెప్పేది, ఎప్పుడు వచ్చినా కూడా ఆయన ఎక్కడ దాన్ని ఎస్కేప్ కాలేదు, ఎక్కడ దీన్ని దాటవేయలేదు. ఇటీవల అన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు, అప్పుడు కూడా సేమ్ చెప్పారు. కేటీఆర్ గారు ఈ విషయాన్ని అనేక సందర్భాలు చెప్పారు. అయితే దాంతో పాటు అసెంబ్లీలో చర్చ పెట్టాలని ఆయన స్వయంగా డిమాండ్ చేస్తున్నారు. ఆయన కూడా ఎందుకు పెట్టలేకపోతున్నారు? అసెంబ్లీలో చర్చ పార్ట్ అనేక సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా దానికి సంబంధించి చాలా అంటే వెరీ డీటెయిల్డ్గా ఇంటర్వ్యూస్ ఇచ్చినారు, తర్వాత మాట్లాడినారు, పబ్లిక్గా మాట్లాడినారు. దాని మీద ఏం లేదు. అంటే అందులో కేసు ఉంటే కదనండి ఇప్పుడు వాళ్ళు ఏమైనా రియాక్ట్ అవ్వడానికి. తర్వాత రియాక్ట్ అయ్యే గుణం ఉండాలి కదా. ప్రభుత్వాన్ని రాజ్యాంగబద్ధంగా నడిపేటోడికి ఎవరికైనా ఆ బాధ్యత ఉంటుంది. రాజ్యాంగం లేదు, పాడలేదు. రాజ్యాంగం అంటే కూడా తెలియని వాళ్ళు ఇప్పుడు ఇవాళ ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో రాజ్యాంగం అంటే ఏందో తెలియదు, రాజ్యాంగం యొక్క స్ఫూర్తి తెలియదు, ఫండమెంటల్ రైట్స్ అంటే తెలియదు, ఫెయిర్నెస్ అంటే తెలియదు, ఆర్టికల్ 21 గురించి తెలియదు, ఆర్టికల్ 19 గురించి తెలియదు, ఆర్టికల్ 14 గురించి కూడా తెలియదు. మాకు తెలవాల్సిన అవసరం లేదనుకునే బింకంతో పనిచేస్తున్న ప్రభుత్వాన్ని కోర్టులలో కాకపోతే ఇంకా మనం ఎక్కడ చేయాలి? ప్రజలలో చేయాలి, కోర్టులలో చేయాలి. అదే పని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేస్తాం. ఇక ఫార్ములా ఈరేస్ విషయంలో అసలు కరప్షనే లేదు, కరప్షన్ లేని దానికి ఏసీబీ కేసు ఏంటనే విస్మయం అంతటా కూడా వ్యక్తం చేస్తున్నారు. సో దాంట్లో భాగంగానే ఇవాళ హైకోర్టులో వాదనలు జరిగాయి. హైకోర్టులో వాదనలు జరిగాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని 30వ తారీఖు దాకా అరెస్టు చేయొద్దు అంటూ హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది.